నమస్తే, వెల్కమ్ టు 7 హిల్స్ టీవీ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బనగానపల్లిలో మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు. కొరియా సోనిక్ సిస్టమ్స్ సీఈఓ జుంగ్ తో మంత్రి లోకేష్ భేటీ. చిత్తూరు రైల్వే స్టేషన్ ఆకస్మికంగా తనిఖీలు చేసిన డిఆర్ఎం చంద్రశేఖర్ గుప్తా. తిరుపతిలో డబుల్ మర్డర్. చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల పట్ల దురుసు ప్రవర్తన పట్టించుకునే అధికారులు. రానున్న స్థానిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయఢంక మోకాలి ఎమ్మెల్యే డాక్టర్ థామస్. ఊపందుకున్న చిత్తూరు హై రోడ్ విస్తరణ పనులు. రాష్ట్రంలో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపి ఆంధ్రప్రదేశ్ ను భూ వివాద రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే తమ కూటమి ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. గత పాలకుల అరాచకాలు పాపాలు ప్రజలకు శాపాలుగా మారాయని, వారి నెల చట్టాలను రద్దు చేసి ప్రజల ఆస్తులకు భద్రత కల్పిస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా నంద్యాల జిల్లా బనగానపల్లిలో నిర్వహించిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో సీఎం పాల్గొని రైతులకు కొత్త పట్టాదారులు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, గత ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒక నల్ల చట్టమని, ప్రజల ఆస్తులను కాజేసేందుకు వారిలో భయాందోళనలు సృష్టించేందుకే దానిని తెచ్చారని తీవ్రంగా విమర్శించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ చట్టాన్ని రద్దు చేస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చామని గుర్తు చేశారు. గత పాలకులు తమకు నచ్చని వారిని భయపెట్టేందుకు వారి భూములను 22A జాబితాలో పెట్టి వివాదాలు సృష్టించి భూములు లాక్కోవాలని చూశారని తెలిపారు. చివరికి భూమి పత్రాలపై సర్వే రాళ్లపై కూడా వారి ఫోటోలు వేసుకున్నారని అన్నారు. అందుకే ఆ ఫోటోలు పిచ్చిని రద్దు చేసి రాష్ట్ర రాజముద్రతో పటిష్టమైన భద్రతా ఫీచర్లతో కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు అందిస్తున్నామన్నారు. ఇది జలధార విజయం. ఈ విజయానికి కారకులైన ఆఫీసర్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మనం గుర్తుపెట్టుకోవాలి, భగవంతుడు వర్షాన్ని ఇస్తే ఆ నీళ్లన్నీ కిందికి పంపించి మనం కరువు బారిన పడుతున్నాం. అట్లా కాకుండా ఎక్కడ పడిన వర్షపు నీటిని అక్కడే భూగర్భ జలాలుగా మార్చుకోవాలి. అది చేయగలిగితే కరువు అనే మాట రాదు. ఇది కాకుండా నేను ఆలోచించేది నదుల అనుసంధానం చేసి ఎప్పుడైనా నీళ్లు చాలకపోతే పైనుంచి కూడా వస్తాయి, అన్ని ప్రాంతాలకు కాలువలు వస్తాయి. అదే మరి నదుల అనుసంధానం కూడా జరుగుతుంది. ఇంకో పక్క మైక్రో ఇరిగేషన్ కూడా తీసుకొస్తాం. మనం అన్ని ఇలాంటి కార్యక్రమాలు ఆలోచించి ముందుకు పోతా ఉంటే, మన రాష్ట్రంలో ఒక పార్టీ ఉంది, గొడ్డలి పార్టీ. అవునా కాదా? గొడ్డలి పార్టీ అనేవాడు చేలిపైకెత్తండి, నేరాలు చేస్తారనేవాడు చేలిపైకెత్తండి. మీరు చూస్తే ఇటీవల కాలంలో ఆ మనమంతా మీ సమస్యలు ఎట్లా పరిష్కారం చేయాలని నేను ఆలోచిస్తున్నా, మీకు సంక్షేమం ఎట్లా ఇవ్వాలని ఆలోచిస్తున్నా, మిమ్మల్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలని ఆలోచిస్తున్నాను. వాళ్ళు మాత్రం విసుగు విరామం లేకుండా కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు. మీ కలల ఇంటికి భవిష్యత్ చిరునామా అమరావతి ఎన్క్లేవ్ చిత్తూరు. చిత్తూరు నగరానికి అత్యంత సమీపంలో అత్యాధునిక సదుపాయాలతో రూపొందించిన ప్రీమియం వెంచర్. ఇప్పుడే ప్లాట్ ను బుక్ చేసుకోండి, మీ కలల సౌధాన్ని నిర్మించుకోండి. మా ప్రత్యేకతలు: గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్, ప్రతి ప్లాట్ కు వాటర్ కనెక్షన్, బీటీ రోడ్లు, 24 గంటలు సీసీ కెమెరా భద్రత,
సోలార్ లైటింగ్ సౌకర్యం, లేఅవుట్ కు ఎలక్ట్రిక్ ఫెన్సింగ్, కంప్లీట్ కాంపౌండ్ వాల్, ఇంకా వెంటనే ఇల్లు నిర్మించుకునే అవకాశం. న్యూ కలెక్టర్ ఆఫీస్ కు 100 మీటర్ల దూరంలో, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా రైల్వే స్టేషన్ మరియు బస్టాండ్ కు కేవలం 2 కిలోమీటర్ల దూరంలో, చెన్నై బెంగళూరు ఎక్స్ప్రెస్ హైవే కు దగ్గరగా, ప్రశాంత వాతావరణంలో, భద్రతతో కూడిన గేటెడ్ కమ్యూనిటీ. మీ కుటుంబ భవిష్యత్తుకు సరైన పెట్టుబడి. ఇప్పుడే బుక్ చేసుకోండి. అమరావతి ఎన్క్లేవ్, మీ కలల గృహానికి ఆహ్వానం. మరిన్ని వివరాలకై సంప్రదించండి అమరావతి ఎన్క్లేవ్, చిత్తూరు. మా ఫోన్ నంబర్ 9177053537 మరియు 9581727374. ఏపీలోని పెట్టుబడులు పెట్టాలని కొరియాలోని పలు దిగ్గజ సంస్థలకు ఏపీ ఐటీ శాఖ మంత్రి విజ్ఞప్తి చేశారు. కొరియా పర్యటనలో భాగంగా సునిక్ సిస్టమ్స్ సీఈఓ చెంగ్ తో మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. సెమీ కండక్టర్స్ పరికరాల తయారీలో పేరు పొందిన సునిక్ సిస్టమ్ కో లిమిటెడ్ సీఈఓ ఎస్డబ్ల్యూ చెంగ్ సంస్థ ఉన్నత స్థాయి బృందంతో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ సియోలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సిటీలో సునిక్ సిస్టమ్స్ డిస్ప్లే పరికరాల తయారీ యూనిట్ ఏర్పాట్లు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఏపీలో యూనిట్ ఏర్పాటుకు ముందుకు వస్తే జాయింట్ వెంచర్ కోసం సహకారం అందిస్తాం. ఇండియా సెమీ కండక్టర్ మిషన్ 2.0తో పాటు ఏపీ సెమీ కండక్టర్ డిస్ప్లే ల్యాబ్ ఫ్యాబ్ పాలసీ కింద ప్రోత్సాహకాలు అందిస్తామని వివరించారు. సునిక్ సిస్టమ్స్ సీఈఓ ఎస్డబ్ల్యూ చెంగ్ మాట్లాడుతూ 3 విభాగాల్లో వాక్యూమ్ థిన్ ఫిలిం డిపోజిషన్ పరికరాలను తాము తయారు చేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఏపీలో తమ సంస్థ ఎటువంటి కార్యకలాపాలు నిర్వహించడం లేదని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని తెలిపారు. చిత్తూరు రైల్వే స్టేషన్ ను రైల్వే డిఆర్ఎం చంద్రశేఖర్ గుప్తా ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైల్వే స్టేషన్ జరుగుతున్న అభివృద్ధి పనులకు ఆరా తీశారు. జిల్లా కేంద్రమైన చిత్తూరు నగరంలో బ్రిటిష్ పాలకులు రైల్వే స్టేషన్ ఏర్పాటు చేశారు. తదుపరి పాలకులు ఈ రైల్వే స్టేషన్ గురించి పట్టించుకున్న దాఖలు లేవు. ఈ నేపథ్యంలో ఇటీవల కూటమి ప్రభుత్వం ఈ రైల్వే స్టేషన్ అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు కేటాయించింది. దీంతో రైల్వే స్టేషన్ జరుగుతున్న పనులను రైల్వే డిఆర్ఎం చంద్రశేఖర్ గుప్తా ఆకస్మికంగా తనిఖీ చేశారు. జరుగుతున్న అభివృద్ధి పనులపై ఆరా తీశారు. సంవత్సరంలోగా ఈ పనులను పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా డిఆర్ఎం మీడియాతో మాట్లాడుతూ చిత్తూరు రైల్వే స్టేషన్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించిందని, 2 రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న ఈ రైల్వే స్టేషన్ అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఇందులో భాగంగా పనులు తీరును పరిశీలించడానికి తాను వచ్చినట్లు చెప్పారు. రైల్వే స్టేషన్ లో పలు ఎక్స్ప్రెస్ రైళ్లు ఆగడం లేదని మీడియా ప్రతినిధులు ఆయన దృష్టికి తీసుకువెళ్లగా, అది నా పరిధిలో లేదని, దీనిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తా అన్నారు. సంవత్సరంలోగా ఈ అభివృద్ధి పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. Four-wheeler car parking facilities has been developed over here. Two-wheeler car parking, enough space has been created, and we are trying to create more space for commercial exploitation. Front of the station, lot of land parcel is available, which is having lot of potential for commercial development.
So we have given this land to RLD organization for commercial exploitation, and furthermore some land you may be aware that it is being taken over, which was earlier available under lease, and this is being developed by our division. There are a lot of potential for our non-NFR revenue is there. As far as the passenger amenities are concerned, since this is a temple city, so we are developing retiring room facilities. Air conditioned retiring rooms are coming up, dormitories are coming up, and unified waiting halls are coming up for improved facilities like Divyangjan toilet facilities, then separate ladies and gents toilet, and modern material is being used for development of this station. So hopefully this will get completed by this calendar year. Sir, what about escalators? Sir, Actually, there is a lot of constraint on the platform Sir, towards width, camera. actually. So we are providing lift facilities, and we will try to integrate with the FOB. okay, sir. Already there is a lift is there, sir, but there is no indicator. Improve that signages facilities over here. Moreover, there is 6 trains are not stopping here, and also there is no train for Madras also, sir. It's our long training dream. See, Chittoor people's a lot of trouble, sir. whatever Voca train Express. of Railway, and Ministry of Railway takes a decision based on the passenger booking over here and past earnings. So if the past earnings are not much, so stoppages are not being provided. And then Mail Express train, you may be aware that there is a fixed timings for reaching from a source to the destination. So everywhere the halt cannot be provided. Operationally, it is not feasible, because that will, every halt affects the other trains, other long distance trains. This is district headquarters, sir. Sir, how much time it will take to complete all the facilities? Civil works, as I told you, this calendar year we are trying to complete it, and this will be inaugurated by our Honorable Prime Minister of India as a Amrit Bharat station scheme. This is being done. Last year you may be aware that more than 100 plus stations all over Indian Railways, those were dedicated to the nation by our Honorable PM. ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతి నగరంలో అక్షింతలు పడాల్సిన కళ్యాణ మండపం వద్ద రక్తపు ధారలు పడ్డాయి. వివాహం జరుగుతున్న కళ్యాణ మండపం వద్ద ఇద్దరు దారుణ హత్యకు గురి కావడం సంచలనం కలిగించింది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతి నగరంలో పద్మావతి కళ్యాణ మండపం వద్ద రాత్రి ఇద్దరు వ్యక్తులు దారుణ హత్యకు గురయ్యారు. ప్రత్యర్థులు కత్తులతో విచక్షణ రహితంగా దాడి చేయడంతో ఇద్దరు ప్రాణాలను కోల్పోయారు. దీనికి సంబంధించిన తిరుపతి డీఎస్పీ భక్త వస్తలం ఈస్ట్ సిఐ శ్రీనివాసులు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. తిరుమలకు చెందిన సంపూర్ణమ్మ కుమార్తెను ఏర్పేట మండలం జంగలపల్లికి చెందిన సునీల్ కిచ్చి 6 ఏళ్ల కిందట వివాహం చేశారు. వారికి 2 పిల్లలు ఉండగా భార్యాభర్తలు విడిపోయారు. ఈ నేపథ్యంలో తిరుపతి పద్మావతి కళ్యాణ మండపంలో జంగలపల్లికి చెందిన వారి వివాహం జరుగుతుంది. వివాహానికి సునీల్ వస్తాడని అతనితో చర్చలు జరిపి కూతురి జీవితాన్ని బాగు చేయాలని సంపూర్ణమ్మ పెళ్లి మధ్యవర్తి అయిన మునిరత్నం యాదవ్ ను సంప్రదించింది. ఈ క్రమంలో మునిరత్నం యాదవ్ తన స్నేహితుడైన మణికంఠను తోడుగా తీసుకుని కళ్యాణ మండపానికి చేరుకున్నాడు. అక్కడున్న సునీల్ తో చర్చిస్తున్న క్రమంలో ఇరువురి మధ్య గొడవ జరగడంతో సునీల్ తో పాటు మరో కొంతమంది మునిరత్నం యాదవ్ పై కత్తితో దాడి చేశారు. దీంతో తీవ్రంగా గాయపడిన మునిరత్నం అక్కడికక్కడే మృతి చెందగా దీన్ని అడ్డుకోకపోయిన మణికంఠపై కూడా కత్తితో దాడి చేశారు. దీంతో అతను హాస్పిటల్ తరలిస్తుండగా మార్గ మధ్యలో మరణించాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. చిత్తూరులోని ప్రభుత్వ ఆసుపత్రి వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతుంది. మానవత్వాన్ని మంటగలిపే దారుణ ఘటనలు వరుసగా వెలుగు చూస్తున్నాయి. రోగులకు భద్రత కల్పించాల్సిన సెక్యూరిటీ సిబ్బంది పైశాచికంగా ప్రవర్తిస్తున్నారు. జిల్లా కేంద్రమైన చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అడ్మిట్ అయిన రోగిపై సెక్యూరిటీ గార్డ్ దాడి చేసిన సంఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారడం కలకలం రేపుతుంది. గతంలో ఆసుపత్రిలో ఎంఎస్ వార్డులో చికిత్స పొందుతున్న రోగిని సెక్యూరిటీ గార్డ్ దారుణంగా కొట్టడంతో పాటు రోగి చేతులు మడిచి మరీ వికృతంగా ప్రవర్తించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. తాజాగా అదే సెక్యూరిటీ గార్డ్ రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగికి తోడుగా వచ్చిన వ్యక్తిని బూటు కాలితో తన్నినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయంగా రోగి బంధువులకు సెక్యూరిటీ గార్డ్ మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నట్లు తెలిసింది. దీంతో సెక్యూరిటీ గార్డ్ గతంలో రోగిపై దాడికి పాల్పడుతున్న వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం సంచలనం మారింది. ప్రస్తుతం హాస్పిటల్లో సెక్యూరిటీ గార్డ్ తో పాటు బౌన్సర్లు రోగుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రి అంటేనే ప్రజలు హడలిపోతున్నారు. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి ప్రభుత్వ ఆసుపత్రిలో సెక్యూరిటీ వ్యవస్థను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది.
இருக்கணும் சண்டை நீ எப்படி போன் கொடுங்க நீ எப்படி போன் கொடுங்க நீ எப்படி போன் கொடுங்க நீ எப்படி பேச தேவையில்ல அவன் பண்ண தப்பு உங்க வீட்டுல லேடிஸ கால் எட்டி வச்சு அமைதியா இருப்பீங்களா அது எப்படி பேசுவ நீ எப்படி போன் கொடுங்க உன் பேர் என்ன సోషల్ మీడియాలో పెడితే బాగుంటది కదా அது கொஞ்சம் அது பத்தி பேசலாம் చావుకు తల్లేరు కాదు ఆడోళ్ళే நீ எப்படி போன் கொடுங்க நீ எப்படி போன் கொடுங்க நீ போன் கொடுத்து தப்பு நீ எதுக்கு எட்டி வச்ச எதுக்கு ஒட்டி வச்ச நான் இருந்தா இப்ப உங்க வீட்டுல ஒரு லேடிஸ கால்ல தள்ளனா அமைதியா இருப்பீங்களா இல்ல அது எட்டு இது இல்லம்மா ஒருப்பா டிபேட் இருக்குது நான் கேக்குறேன் போலீஸா அவன் எதுக்கு நீ எட்டி வச்ச இல்ல அவங்க கீழே பத்துனுறாங்க அவங்க கீழே இவங்க கீழே பத்துனுறாங்கண்ணா పనుకొని ఉంటే అబ్బ వచ్చి షూ కాలుతో తన్నింటాడు ఎత్తలేదు పైకి లైమా అని చెప్పలేదు లైమా అని కాళ్ళతో తంతా ఉన్నాడు ఫస్ట్ వస్తానే తక్కుతా ఉన్నాడు కాళ్ళు గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయడంక మోగించారని గంగాధర్ నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ థామస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంలోని పాలసముద్రం వెదురుగుప్ప మండలాల పార్టీ అధ్యక్షులు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన మండల పార్టీ అధ్యక్షులు వాసునాయుడు కిషన్ చందలతో జిల్లా పార్టీ అధ్యక్షులు షణ్ముగారెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గంగల నెల్లూరు నియోజకవర్గం ఎమ్మెల్యే థామస్ మాట్లాడుతూ కొత్తగా పార్టీ అధ్యక్షులుగా ఎన్నికైన వారు బాధ్యతగా పనిచేయాలని, అందరినీ కలుపుకొని వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో నియోజకవర్గంలో అన్ని స్థానాల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించే దిశగా కృషి చేయాలన్నారు. ముఖ్యంగా వైసీపీ నేతలను చేరదీస్తే పాముకు పాలు పోసినట్లే అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. వ్యక్తిగత విషయాలను పార్టీపై రుద్దడం సరికాదన్నారు. మండలంలో కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో చూడ చైర్పర్సన్ కటారి హేమలత, మాజీ ఎమ్మెల్సీ దొరుబాబు, పార్టీ నేతలు చంద్రప్రకాష్ తదితర నేతలు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. నాయుడు అనే నేను నిస్వార్థంగా అవినీతి అక్రమాలకు పాల్పడకుండా దీక్షా దక్షతలతో అంకిత భావంతో తెలుగుదేశం ప్రతిష్టను ప్రతిపత్తిని పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తూ పార్టీ మరియు ప్రజలు నాపై ఉంచిన విశ్వాసాన్ని వమ్ము చేయకుండా నిత్య చైతన్యంతో పార్టీకి ఉజ్వల భవిష్యత్తు కల్పించేందుకై
పార్టీ ఉజ్వల భవిష్యత్తు కల్పించడానికి నా వంతు కర్తవ్యాన్ని విధులను బాధ్యత నమస్కారాలు. వేదికపై ఉన్న సీనియర్ నాయకులు ఎక్స్ఎమ్మెల్సీ దుర్గాబాబు గారికి, జిల్లా పార్టీ అధ్యక్షులు తమ్ముడు చంద్రరెడ్డి గారికి, అదేవిధంగా సుధా చైర్మన్ కటారి హేమలత గారికి, అదేవిధంగా ఎక్స్ జెడ్పీటీసీ చైర్మన్ వీరవాణి చంద్రప్రకాశం గారికి, స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ భీమనేని చిట్టిబాబు గారికి, ఎస్ఆర్పురం ఏఎంసీ చైర్మన్ జయంతి గుండయ్య గారికి, అదేవిధంగా ఎస్ఆర్పురం మండలం పార్టీ అధ్యక్షులు జయశంకర్ నాయుడు గారికి, అదేవిధంగా కాలేట్ నగరం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు యాదవ్ గారికి, ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి అని చెప్పేసి మనం హిస్టరీలో చదివి ఉంటాం. వాళ్ళు ప్రపంచాన్ని తిరిగి వచ్చేందుకు పక్కనే ఉండి వాళ్ళు కాదు తిరిగేసి స్పందిస్తారు. ఆ విధంగా కాదు ఇది. సో కాబట్టి ఇదేదో పెద్ద పోస్టు మనం దీన్ని బలాబలం నిరూపించుకునేదో అర్చుకునేదో ఇది కాదు. ఈ పోస్టు చాలా ముఖ్యమైన పోస్టు. ఆ మండలంలో సమన్వయం చేయాలి. ఇంక్లూడింగ్ మీ ముందు ఉండే 1 year ఉండే అతన్ని కూడా మీరు కలుపుకొని మంచిగా తీసుకోకపోతేనే మా జిల్లా అధ్యక్షుడు చెప్పినట్టు ఆడే నిజమైన కార్యకర్త, వాడే నిజమైన అధ్యక్షుడు అవుతాడు. కానీ గ్రూపులు పెట్టేసి మందులు పోయించి డివైడ్ చేస్తే అది కరెక్ట్ కాదు, అది పద్ధతి కాదు. అధిష్టానం మళ్ళా అర్థం చేసుకుంటుంది. ఇలాంటి పనికి మనం పనిచేస్తే ఖచ్చితంగా అధిష్టానం మళ్ళా పెరిగేస్తుంది. సభాధ్యక్షులు గౌరవనీయులు బాబు గారికి మెచ్చినోడు, జీడి నలుగురికి నచ్చినట్టు పార్టీని ముందుకు నడుపుతున్నటువంటి మాజీ ఎమ్మెల్సీ దుర్గాబాబు గారికి, అదేవిధంగా మాజీ జడ్పీ చైర్మన్ మా పుత్తూరు అల్లుడు, మాకు కొంచెం అభిమానం ఎక్కువ ఆయన ఎప్పుడు అంటే కాబట్టి మాజీ జడ్పీ చైర్పర్సన్ వీరవాణి చంద్రప్రకాశ్ అన్న గారికి, అదేవిధంగా చుడా చైర్మన్ మా అక్క కటారి హేమలత అక్క గారికి, ఇది వరకు పార్టీలో పనిచేస్తూ మిమ్మల్ని అందరినీ సమన్వయపరుచుకుంటూ జీడీ నెల్లూరును ప్రతిపక్షంలో పార్టీని ముందుకు నడిపినటువంటి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి భీమినేని చిట్టిబాబు గారికి, నాతోటి పార్టీ కార్యక్రమంలో చురుగ్గా పనిచేసుకుంటూ నా అంట వెంట నడుస్తూ పార్టీ లైన్ దాటకుండా పనిచేసినటువంటి నా అన్నదమ్ములు శ్రీ సునీల్ కుమార్ చౌదరి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా జీడీ నెల్లూరులో అన్ని మండల పార్టీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులకి, ముఖ్యంగా పాలసముద్రం జీడీ నెల్లూరు పాలసముద్రం వెదురుకుప్పం క్లస్టర్ ఇన్ఛార్జీలకి, యూనిట్ ఇన్ఛార్జీలకి ప్రతి ఒక్కరికి కూడా పైన స్టేజ్ మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. చిత్తూరు నగర అభివృద్ధిలో మరో కీలక ముందడుగు పడుతుంది. నగరంలో ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే లక్ష్యంతో కట్టమంచి నుంచి ఎంఎస్ఆర్ వరకు 36.11 కోట్లతో చేపట్టిన హైవే రోడ్ విస్తరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ నాయకత్వం, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పర్యవేక్షణలో ప్రజల సహకారంతో అధికారుల రోడ్డు విస్తరణకు అవసరమైన భూమిని స్వాధీనం చేసుకుంటూ భవన యజమానుల అంగీకారంతో నిర్మాణాలను తొలగిస్తూ పనులను పారదర్శకంగా ముందుకు తీసుకువెళ్తున్నారు. నగరపాలక సంస్థ కమిషనర్ నరసింహప్రసాద్ స్వయంగా పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అందరికీ నమస్కారం. గౌరవ కలెక్టర్ గారు, అదేవిధంగా ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా కమిషనర్ సార్ నరసింహప్రసాద్ సార్ ఆధ్వర్యంలో ఈ రోడ్డు వైడనింగ్ స్టార్ట్ చేశాము. దాదాపు ఎంఎస్ఆర్ సర్కిల్ నుంచి కట్టమంచి వరకు, అంటే కట్టమంచి నుంచి ఆల్రెడీ రోడ్డు ఉంది కాబట్టి ఎంఎస్ఆర్ సర్కిల్ నుంచి కట్టమంచి వరకు ఈ స్టెచ్ దాదాపు 3 కిలోమీటర్స్ ఉన్న స్టెచ్ని ఇది మన ఎంఎస్ఆర్ సర్కిల్ నుంచి కట్టమంచి వరకు ఉన్న స్టెచ్ని ఇప్పుడు రోడ్డు వైడనింగ్ చేయదలిచాము. దీంట్లో గౌరవ ఎమ్మెల్యే గారు కొంతమంది ఓనర్స్ని పిలిచి కన్విన్స్ చేయడం జరుగుతోంది.
కలెక్టర్ గారు ఈ ఫండ్స్ రావడానికి దాదాపు నేషనల్ హైవే వాళ్ళతో డిస్కస్ చేసి కలెక్టర్ సార్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారు నేషనల్ హైవే వాళ్ళని కన్విన్స్ చేసి ఈ రోడ్డు వైడనింగ్ దాదాపు 37 crores శాంక్షన్ చేయడం జరిగింది. బోత్ సైడ్స్ డ్రైన్స్, సెంట్రల్ డివైడర్, అదేవిధంగా సెంట్రల్ లైటింగ్, ఫుట్ పాత్స్ కూడా ఈ వర్క్ లో శాంక్షన్ చేయడం జరిగింది. కాబట్టి అందరూ ఓనర్స్ కూడా 100 అడుగుల నుంచి 80 అడుగుల వరకు తగ్గించడం జరిగింది. కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు, అదేవిధంగా కమిషనర్ సార్ అందరూ కూర్చొని డిస్కస్ చేసి చెప్పడం జరిగింది. కొంతమంది ఓనర్స్ వాలంటరీగా వాళ్ళంత 80 అడుగులు తగ్గించాక వాళ్ళంతకు వాళ్ళు ముందుకు వచ్చి తీయిస్తున్నారు. ఇంకా కూడా దాదాపు చాలా స్ట్రక్చర్స్ ఉన్నాయి. అందరూ కూడా ప్రజలు సహకరించాలి. ఈ 80 feet రోడ్డును వైడనింగ్ చేసే విధంగా అందరూ సహకరించి వాళ్ళ స్థలాల్ని స్వచ్ఛందంగా మున్సిపల్ కార్పొరేషన్కి హ్యాండ్ ఓవర్ చేయాలి. అదేవిధంగా ఈ అభివృద్ధికి అందరూ కూడా ప్రతి ఒక్కరు తోడ్పడాలని, అదేవిధంగా ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళను ఎమ్మెల్యే గారు కూడా పిలిపించి మాట్లాడుతున్నారు. కలెక్టర్ సార్ కూడా ఆధ్వర్యంలో సార్ ఆధ్వర్యంలో కూడా డిస్కషన్ జరుగుతున్నాయి. కమిషనర్ సార్ కూడా తన వంతు నిన్న ఎంక్రోచ్మెంట్స్ రిమూవల్స్ కూడా వచ్చి నిన్న చూశారు. కాబట్టి దయచేసి అందరూ కూడా ఓనర్స్ అందరూ సహకరించి ఈ రోడ్డు వైడనింగ్ కంప్లీట్ అయిపోతే చిత్తూరు మెయిన్ రోడ్డు ఇది మనకు మెయిన్ అప్రోచ్ రోడ్డు కాబట్టి చాలా బాగుంటుంది. టౌన్ డెవలప్మెంట్ కూడా బాగా అవుతుంది. కాబట్టి అందరూ సహకరించాలని ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుతున్నాను. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో గురు దక్షిణమూర్తి సేవ వేడుక వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో ప్రతి గురువారం నిర్వహించే గురు దక్షిణమూర్తి సేవ భక్తి శ్రద్ధల మధ్య నిర్వహించారు. వేద మంత్రోచ్చరణ నడుమ అర్చకులు గురుదక్షిణమూర్తికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు భక్తి శ్రద్ధతో సేవలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ సేవలో పాల్గొంటే విద్యాభివృద్ధి, జ్ఞానవృద్ధి, సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. దీంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బనగానపల్లిలో మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు. కొరియా సోనిక్ సిస్టమ్స్ సీఈఓ జుంగ్ తో మంత్రి లోకేష్ భేటీ. చిత్తూరు రైల్వే స్టేషన్ ని ఆకస్మికంగా తనిఖీ చేసిన డిఆర్ఎం చంద్రశేఖర్ గుప్తా. తిరుపతిలో డబుల్ మర్డర్. చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల పట్ల దురుసు ప్రవర్తన పట్టించుకునే అధికారులు. రానున్న స్థానిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయఢంక మోకాలి ఎమ్మెల్యే డాక్టర్ థామస్. ఊపందుకున్న చిత్తూరు హై రోడ్ విస్తరణ పనులు. అప్డేట్స్ మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాము. స్టే విత్ us. వాస్తవానికి మీ దగ్గరగా ఇది 7 Hills TV.